4:19 అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. ఐదు రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. చూడండి నాన్న, చాలేరా ఆ వచనం అయిపోయిందిగా. శిష్యులు జనులకు 19 క్లియర్ అయిందిగా, అయిపోయింది. అదే వినండి నాన్న. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన ఏం చేశారు చూడండి. ఆయన రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఏం చేశారట? ఇది మన పాయింట్ ఈవేళ. యేసు ప్రభువారు మనిషినైనను రొట్టెలనైనను వేటినైనను యేసయ్య పట్టుకుంటే మనకు జరిగేటటువంటి మేళ్ళు, ఉపకారాలు, దీవెనలు, తృప్తి, సంతృప్తి, అభివృద్ధి అనేటటువంటిది ఎలా కలుగుతుందో దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేనినైనా ప్రభువు పట్టుకోవాలి, ప్రభువు చేతిలోకి రావాలి, ప్రభువు పట్టుకోవాలి. అప్పుడే అన్ని విధాల ఆదరణ కలుగుతుంది. ఇక్కడ ఇందులోనే ఒక చక్కటి వివరణ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. సందర్భం చెప్పాలి కదా, అసలు ఏంటి ఈ సందర్భం అని మనం ఆలోచిస్తే, యేసు ప్రభువారు ఆయన ఆ సందర్భాలలో ఏకాంతంగానే వెళ్ళిపోతాడు. కొండకి వెళ్తాడు, అరణ్యానికి వెళ్తాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆయన అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు. ఒక రోజున అరణ్య ప్రదేశానికి ఎలాగ వెళ్ళారు? ఏకాంతంగానే వెళ్ళారు. ఏకాంతంగా వెళ్తే ఇప్పట్లాగా ఏ వాల్ పోస్టర్లు లేవు, ఏ పాంప్లెట్లు లేవు, ఏ ఫ్లెక్సీలు ఏపీలే. ఎక్కడికి వెళ్తున్నాడు అని శిష్యులు డప్పు తీసుకొని చాటింపు వేయాల. ప్రజలకు ఎలాగ తెలిసిందో ఏమో, జన సమూహములు ఆ సంగతి విని, అది అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వీరి ప్రాణం యేసయ్య మాటల కొరకు, ఆయన సన్నిధి కొరకు కదా, ఆయన సహవాసం కొరకు ఆనాటి ప్రజల యొక్క ప్రాణం ఆశపడతా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళాడు ప్రభువారు? ఈరోజు ఎక్కడికైనా వెళ్తాడంట, ఎక్కడన్నా ప్రసంగం ఉందంట, ఎక్కడైనా ఆయన కార్యాలు చేస్తాడట, ఏంటి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉండేవారు. అంటే ఆలోచన, ఆశ అంతా కూడా ప్రభువు మీద ఉందన్నమాట, ప్రభువు మీద ఉంది. దాన్ని బట్టి కూడా యేసు ప్రభువారు ఆయనకి ప్రేరణ కలిగేది. వాక్యంలో వ్రాయబడ్డట్టుగా ఆశగల ప్రాణాన్ని, చెప్పండి, ఆశగల ప్రాణం ఏమవుతుంది? తృప్తిపరచబడుతుంది. దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ ప్రజలలో అంత ఉన్నతమైన ఆశ ఉంది. యేసయ్య వాక్యం వినాలి, ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలని ఆశ ఉంది. ఆ ఆశను గ్రహించినటువంటి వాడే యేసు ప్రభువారు ఆ ప్రజల కొరకు తనకు అరణ్యంలో ఏం పని లేదు, అయినా కూడా ఏకాంతముగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. జనసమూహానికి ఆ సంగతి తెలిసిపోయింది. ఇంకంతే, పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడండి ఎంత ఆశో ఆ రోజుల్లో యేసయ్య వాక్యం అంటే, ఆయన సన్నిధి అంటే. విన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు, అబ్బబ్బా ఇక మా ఆశ తీరిపోయింది,
పలానా అరణ్యంలో యేసు ప్రభువుల వారు ఉన్నారని పట్టణం నుండి కాలినడకనండి. ఇప్పటిలాగా ఏ వాహనాలు లేవు కదా, పెట్రోల్ డీజిల్ వాహనాలు. కాలినడకన, ఎడ్ల బండి కాదు, రథాలు కాదు, గుర్రాలు కాదు, కాలినడకన. అసలు ఎంత గొప్ప విషయం చూడండి. కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన. స్తోత్రం, హల్లెలూయా. అది చాలామందికి దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని సహవాసంలో ప్రార్థన విలువలు తెలియవు. దేవుని గూర్చిన మహిమ, ప్రభావము, సన్నిధి విలువ ఎరిగిన వారు, దేవుడు యేసుప్రభు వారు ఈ టైం అని చెప్పలా. ఆయన ఏ టయానికి వెళ్ళినా ఎక్కడున్నా మేము వెళ్ళిపోవాలి అని రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనకు మందిరాల్లో 9 10 ఒక సమయాన్ని మనం ఆరాధన సమయాన్ని కేటాయించి నిర్ణయించి బోర్డుల మీద కూడా వ్రాయించి పెట్టినా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆసక్తి, కదలిక ఈ రోజుల్లో విశ్వాసులకు లేకుండా పోయిందండి. ఒక్కొక్క ప్రాంతంలో అయితే ఆయన రాబోతున్నాడు, పలానా చోటకు వస్తాడంట ప్రభువారు అంటే ఆయనకంటే ముందుగా వెళ్ళిపోయేవాడు. జక్కయ్య ఎలాగెళ్ళాడో ఎరుకో వైపు ప్రభువారు వస్తున్నారని ఎరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రభు కంటే ముందు, అతడు పొట్టివాడైనందున వాళ్ళు మనుషులు అడ్డమయ్యారు కనుక ప్రభువును చూడటానికి వెళ్ళిపోయి ఆయనకంటే ముందుగాని మేడు చెట్టు ఎక్కి ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాడు. అట్లా ఉండాలి. దేవుని ఆలయానికి వచ్చే భక్తులు విధానాలు, ఆసక్తి ఎలాగుండాలంటే 10 గంటలకు ఆరాధన అంటే ఒక పావు గంట, ఒక అరగంట ముందే వచ్చేసి ప్రభు సన్నిధిలో మోకరించాలి. ఆ అనుభవానికి రావాలి, ఆసక్తికి రావాలి సంఘ బిడ్డలు. ఇది అవసరమండి. అప్పుడు మనం అద్భుతాలు చూస్తాం. అబ్బో వెళ్ళాలా, టైం అవుతుందా, చూద్దాంలే, పాటలు పాడుతూ ఉంటారుగా అన్నట్లు కాదు, పాటలు అయిపోయినాక వెళదాం అన్నట్లు కాదు, ఆరాధన జరుగుతుందిగా అదేదో చేతులు ఎత్తి దించడం ఇవన్నీ ఎందుకులే, అప్పటికి వెళదాంలే వాక్యం అప్పుడు అన్నట్లు కాదండి. ఒక సమయం, అది దీవెనకరి గడి అన్నమాట, దీవెనకరమైన సమయం అది. ఆ సమయాన్ని దేవుడు మన కొరకు నిర్ణయించి ముద్రించబడ్డప్పుడు అది పరమందు ముద్రించబడుతుంది. ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు, ఆ సమయంలో మనం ఆయన ఆలయంలో ఉన్నప్పుడు ఆలయ మహిమ ప్రభావాలు మన మీద ఆవరించబడతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఇది భక్తులెల్లరూ గుర్తెరగాలి. ఈ రోజుల్లో ఎవరయ్యా అందరికంటే ఆలస్యంగా వచ్చేది ఎవరయ్యా అంటే సీనియర్ బిలీవర్స్, అంటే ఎన్నో సంవత్సరాల క్రితం బాప్తిస్మం పొందిన విశ్వాసులు. ఎవరు లేటుగా వచ్చేదంటే వీళ్ళు లేటుగా వస్తున్నారు. వాళ్ళ బ్రతుకులు కూడా చూడండి, ఆత్మీయతలు అలాగే ఉంటాయి. వాళ్ళలో ఆత్మీయ ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు, సరిగా పాడలేరు, సరిగా ఆరాధన చేయలేరు, సరిగా సాక్ష్యం ఇవ్వలేరు, సరిగా దేవుని పాదాల దగ్గర నిలబడలేరు. ఎందుకు ఈ కుంటితనం, ఎందుకు ఈ బలహీనత అంటే బలాన్ని పొందుకుంటానికి దేవుడు బలమిచ్చే ఆశీర్వాద సమయాన్ని వాళ్ళు వ్యర్థం చేసుకుంటున్నారు. సద్వినియోగపరుచుకోవాలి. అరణ్యానికి గుంపులుగా వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ప్రభువు చూసి వెంటనే ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో కదండి, ఎవరు రోగులై ఉన్నారో వారిని స్వస్థపరిచాడు. ఇక స్వస్థపరచడమే కాకుండా సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దు పోయెను. అంటే అర్థం ఏంటంటే అప్పటిదాకా మొదటే స్వస్థతలు చేశాడు, తర్వాత పొద్దుపోయే అంతవరకు ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు, బోధించడం మొదలుపెట్టాడు. ఇక ప్రభువే అక్కడ ఉన్నాడు కదా, పరలోక నాయకుడే అక్కడ ఉన్నాడు, పరలోక రాజ్య పాలకుడే యేసు ప్రభువారు అక్కడ ఉన్నాడు.
ఆయన ఎక్కడుంటే అది పరలోకం, ఇంకంతే. ఉదాహరణకి మనం లూకాసు సువార్త 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆ పశువుల తొట్టులో ఆయన పరుణ్ణి పెట్టినప్పుడు అక్కడేదో కేవలము గొర్రెల కాపరులు మందో మార్బలం ఏం కాదు, కానీ పరలోక బెటాలియన్, పరలోకంలో ఉండేటటువంటి దూతగణాలు భూమి మీదకి దిగివచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద అని ఏం చేస్తున్నారు దూతలు? ఆయనకు స్తోత్రాలు. అది అంటే ఏమైంది? ఆ పశువుల శాల, పశువుల పాక పరలోకం అయిపోయింది. ఇంకా పరలోకం అయిపోయింది. ఆయన ఎక్కడుంటే అక్కడ పరలోకం. ఈ అనుభూతిని చాలామంది భక్తులు ఆస్వాదించలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఒకటి రావడం ఆలస్యమా, పోవడం ఎప్పుడైపోద్దా అనేటటువంటి ఈ పరిస్థితిలోనే ఉన్నారు కనుక వారి అంతరంగంలోకి దైవాత్మ అభిషేకం ప్రవేశించలేకపోతా ఉంది. అభిషేకాన్ని వాళ్ళు త్రోసివేసుకుంటున్నారు కనుక పరలోక ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. ఎందుకు దేవుని మందిరానికి వచ్చి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఉన్నటువంటి దేవుని దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందుకోలేకపోతున్నారు, నెమ్మది పొందుకోలేకపోతున్నారు, ఆర్థిక సమస్యలు సరి చేసుకోలేకపోతున్నారంటే వారు దేవుని దగ్గరికి వచ్చి ఉన్నారే కానీ వారి మనసంతా ఎటో 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 ఉంది. ఇక పాస్టర్ గారు అల్లులే అంటే అల్లులే అంటాం, ఇంకంతే. ఇది ఎలాగుంటుందంటే యేసయ్య అన్నట్లుగా ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు అది దూరంగా ఉంది. ప్రార్థనగా ఆరాధన కదా, పాడబడాలి, చాపట్లు కొట్టాలి, హల్లెలూయా చెప్పాలి, నేర్చుకున్నాయే చేస్తున్నారు. అది హృదయపూర్వకంగా అనుసరించలేకపోతున్నారు. అరణ్యానికి వచ్చిన వాళ్ళు అక్కడ రోగులు ఎట్టొచ్చారు, ఏమో రోగులు వచ్చారంటండి, వాళ్ళందరూ స్వస్థతలు పొందుకున్నారు. హల్లెలూయా చూడండి, స్వస్థతలు పొందుకున్నారు. చాలా హ్యాపీ అయిపోయింది. పొద్దుపోయేంతవరకు ప్రసంగం చేస్తుంటే అది పరలోకం అయిపోయింది కదా. పరలోకం ఎలాగ ఆకలి దప్పికలు ఉండవు. కొన్ని ఉంటాయి ఇక్కడ తడవుకు జరిగేటటువంటి అలాంటి ఏమీ లేవు అక్కడ. పరలోకలు అలాంటి ఏమి ఉండవు. తినటం తాగడం అటు వెళ్ళటం ఏమి ఉండవు అక్కడ. ఆ పొద్దుగుకి అంతవరకు కూడా పగటి వేళ సమయం నుండి సూర్యుడు అస్తమించే అంతవరకు కూడా ఎవరికి ఆకలి దాహం అటు వెళ్ళటం ఏమి లేవు. అదొక పరలోకం, స్వర్గం అయిపోయింది ఇంకంతే. అందుకే బలి అద్భుతంగా పెట్టాడు యాకోబు మందిరానికి, ఇది పరలోకపు చెప్పండి. అది ఆదికాండ 28లో ఆయన తెలియకుండానే ఆత్మవశుడై ఇది పరలోకపు గవిని అన్నారు. దేవుని మందిరం అనబడేది పరలోక గవిని. నేను దేవుడు వాక్యం వినాలి, దైవాత్మ పొందుకోవాలి, దేవుడి వేళ నాతో మాట్లాడాలి, నేను బలపరచబడాలి, పరమందు ఒక ఉన్నత స్థానాన్ని పొందుకునేటువంటి భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని ఆ మంచి మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళ పరలోకంలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇంకా మందిరంలో ఉంటే పరలోకంలో ఉన్నట్లుగానే ఉంటుందండి. అదొక ఆనందం కదా, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉజ్జీవంగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది. ఈ ఉన్నతమైనటువంటిది చక్కటి మందిరాలు కట్టి ఫ్యాన్లు వేసి ఏసీలు వేసినా కూడా ఈ వ్యక్తులు అవి పొందుకోలేకపోతున్నారు. అది అరణ్య ప్రదేశం, పురుగు పుట్ట మృగాలు ఉంటాయి ఏమండి, ఏదో చెట్లు చేమలు ఎక్కడెక్కడ ఉంటే నీడ ఉంటుందేమో, కానీ తీవ్రమైన ఎండలు కూడా ఉంటాయి. అసలు ఆ ప్రదేశం అంటే ఆ ఇస్రాయేల్ దేశం కానీ ఆ సౌదీ ప్రదేశాలంటే ఎండ తీవ్రంగా ఉండే ప్రదేశాలు. అవి అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాలాగా చల్లగా ఉండే ప్రాంతాలు కాదు. మరి అలాంటి ప్రాంతాల అరణ్యంలో ఎంత ఎండలు ఉండాలి, ఏముండాలి, ఏమి వారికి ఇది ఎండ ఉంది అనేటటువంటి ఏమి లేవు, ఏమి అనిపించలే వాళ్ళకి. అక్కడ యేసు ఉన్నాడు, ఆయన మాట్లాడితే చాలు.
పరలోకం అయిపోయింది. అరణ్యం అంతా పరలోకం అయిపోయింది. చెప్పానుగా, తినటం తాగటం బయటికి వెళ్ళటం గడికి ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది. అయితే ఏమైందంటే ఇక పొద్దుపోయింది కదా, ఇక ప్రభువారు వాక్యం చెప్పేసి ఆమేన్ అన్నాడు. ఆమేన్ అన్న తర్వాత పక్కన పరిచారకులు శిష్య బృందం ఉన్నారు కదా, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికీ పొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. నానా ఇక్కడ ఏం చేసే శిష్యులు యేసు ప్రభువుల వారికి సలహా ఇస్తున్నారు. అయ్యా మరి ఇది అసలే అరణ్య ప్రదేశం కదయ్యా, పొద్దుపోయింది. ఈ జనులు గ్రామానికి వెళ్ళి పక్కన గ్రామాలు ఉన్నాయి కదా, భోజన పదార్థాలు కొనుక్కొని భోజనం చేయడానికి వారిని పంపించమని చెబుతున్నారు. విరాలు అర్థం చేసుకోవాలి. ఈ 3.5 సంవత్సరాల ప్రభువారి పరిచర్యలో ఈ శిష్య బృందం ఇప్పటికీ ఎంతకాలం అయింది ఆయన ఫాలో అయ్యి, సంవత్సరంన్నర నెలలో ఏదో మొత్తానికి అని ఇంత సమయంలో ఇంత కాలంలో కూడా వీరు ప్రభువారి యొక్క శక్తిని ప్రభావాన్ని మహిమను వారు కనుగొనలేకపోయారు. ఆయన ఏమన్నా చేయగలవాడు, శూన్యంలో నుండి సమృద్ధిని పుట్టించగలవాడు అని గ్రహించలేకపోయారు. ఐ థింక్ నేను అనుకుంటున్నాను, మీరు కూడా ఆలోచించండి. ఆల్రెడీ మొట్టమొదటి సూచక్రియ అద్భుతం ఎక్కడ చేశాడు చెప్పండి యేసయ్య? మొదటిది వాళ్ళకి ప్రైజ్ గట్టిగా, అది ఎక్కడ? అది ఆ యొక్క పెళ్ళిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. వీళ్ళేగా పరిచారకులు, అప్పుడు వీళ్ళేగా ఆ రాతి బాణల్లో నీటితో నింపింది, వీళ్ళేగా విందు ప్రధానికి ఆ నీళ్ళని ఇస్తే అవి ద్రాక్షరసంగా మారడం చూచింది. చూడండి ఎలాగుందో. ఒక మెర్కెల్ మొదటిది జరిగింది. అయినా కూడా వీళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుదామా, రేపటి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఏది దీనికోసం. ఇక్కడ ఉన్నాడు ప్రభువారు, నీళ్ళనే ద్రాక్షరసంగా మారిస్తే ఈ అరణ్యంలో ఉన్నటువంటి చెట్టు చేమలు ఆకులు అలమల్ని ఆయన గొప్ప రొట్టెలుగా చేయడా? చేస్తాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆహారమే కాదు కదా, పానమే కాదు, అన్ని సమృద్ధిగా ప్రజల మధ్యకి వస్తాయి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇవాళ బాగా గుర్తుపెట్టుకోండి, అంతకుముందు మన కుటుంబాల్లో ఎన్నో మేళ్ళు ఉపకారాలు దేవుడు చేశాడు. ప్రస్తుతం ఏదో శ్రమ వచ్చిందని, ఏదో సమస్య వచ్చిందని, ఏదో ఆర్థిక ఇబ్బంది వచ్చిందని, ఇంకా అవిశ్వాసంతోనే పురుగుబాటులోనే నువ్వు ఉన్నావంటే నువ్వు అల్ప విశ్వాసివే. విశ్వాస విషయంలో సంవత్సరాలు గడుస్తూ ఉండగా నువ్వు ఎదగటం లేదు, తరిగిపోతున్నావు. నీలో గొప్ప విశ్వాసం రావడం లేదు, అల్ప విశ్వాసి అయిపోయావు. పేతురుని అన్నాడు అల్ప విశ్వాసి అని. అలాగైపోతామని కొందరి యొక్క పరిస్థితులు. మునుపు నీ విషయంలో ఎన్నో మేళ్ళు ఉపకారం చేసిన దేవుడు ఇప్పుడు చెయ్యడా? మునుపు నీకు వచ్చిన కష్టాలు, నిందలు, అవమానాలు, బాధల కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి దానికంటే మిన్నైనదా? నీ దేవునికి అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మీయ విశ్వాస విధానపు ఆలోచన వీరికి రాలేదో, పక్క గ్రామాలకు పంపించండి, వాళ్ళు ఏమైనా కొనుక్కొని తింటారు, త్రాగుతారు అని చెప్తూ ఉన్నారు. అవిశ్వాసపు సలహాలు ఇస్తున్నారు. ఈ దినాన నీ అంతరంగంలో దుష్టుడు అవిశ్వాసపు సలహాలు ఇస్తుంటాడు, సందేహాన్ని పుట్టిస్తుంటాడు. వెంటనే చెప్పాలి, యేసు రక్తమే టైం, పో సాతానా, నా వెనకకు పో, వెళ్ళిపో అని గద్దించాలి ప్రభువారులా.
ఇక చూడు ఈయనేమన్నాడు, యేసు ప్రభు వారు చెప్పేస్తున్నాడు, వారెవ్వరు కూడా వెళ్ళనక్కర్లేదు. అది వినండి, ఈ మాట వినండి, మంచి పాయింట్ ఇది. నువ్వు సన్నిధిని, ప్రార్థనని, సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఆమేన్ చెప్పండి. ఇక్కడే ఉంది. నీకు కావలసిన ఈవులన్నీ, దీవెనలన్నీ ఇక్కడే దేవుడు నీ కొరకు భద్రపరిచాడు. ఇంకంతే. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచాడు, సిద్ధపరిచాడు. అది గుర్తుపెట్టుకోండి. మందిరంలోనే నీ కొరకు ఈవులను, దీవెనలను, సకల సమృద్ధిని దేవుడు దాచాడు. ఆ నిధి నీ దగ్గరే ఉంది. దానిని ఓపెన్ చేయాలి. నీ విశ్వాసంతో, నీ ప్రార్థన శక్తితో దాన్ని ఓపెన్ చేయాలి. ఒక్కోసారి నంబర్లు కొడతారు కదా, ఆ నంబర్లు కొడితే అది ఓపెన్ అవుతుంది. మనం కొన్ని నంబర్లు మర్చిపోయామేమో. మన ఆత్మీయ అనుభూతిలో ఏదిని మనం దిగజార్చుకున్నామో దాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమను, ఆ భక్తిని, ఆ యథార్థతను, ఆ పరిశుద్ధతను, ఆ ఐక్యతను, ఆ సమాధానాన్ని అనే నంబర్ టక కొడితే అది ఓపెన్ చేయబడుతుంది. ఈవి నీకు అనుగ్రహించబడుతుంది. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అనుగ్రహించబడుతుంది. ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తాడు. నీళ్లను ద్రాక్షారసము చేసిన యేసయ్య అక్కడే ఉన్నాడు. ఇక్కడ రొట్టెలు వీళ్ళేమో వాళ్ళని బయటికి పంపించండి, అది తెప్పించుకోండి, ఇది తెప్పించుకొని తింటారు అంటున్నారు. ఒకటే ఒక మాట అన్నాడు, వారు వెళ్ళనక్కరా లేదు. రక్షణ పొందుకున్న నీవు నీ సంఘాన్ని, సహవాసాన్ని విడిచి వెళ్ళనవసరము లేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేనుంటాను అన్న దేవాది దేవుడు ఆయన తన సంఘములో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, వీళ్ళు ఇంకా ఇంత బలహీనలు అవుతున్నా, అందుకే దేవుని మాటలు మనకు కావాలి. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. అది వినుట ద్వారా వాక్యం ఆయన మాటలు వినడం అనేటటువంటిది దేవుని పిల్లలకు కావాలి. వినకపోతే వాక్యాన్ని నువ్వు సరిగా అవిశ్వాసమైపోతావు. ఇంకంతే. అనుమానాలు, సందేహాలతో, నీ కష్టాలతోనే నీ గుండె అంత నిండిపోతాయి. నీ కళ్ళు తెరిస్తే కష్టాలే కనపడతాయి. అప్పుడే కనపడతాడు. కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి వాడే వస్తాడు. కళ్ళు తెరిస్తే, కళ్ళు మూసుకున్నా సమస్యలు, ఇబ్బందులే కనపడతాయి. కారణం ఏంటంటే దేవుడి సంఘానికి సరిగ్గా వస్తేనేగా, వాక్యం వింటేనేగా, వాక్యం ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకుంటేనేగా, స్థిరపరచుకుంటేనేగా ఆ విశ్వాసం అభివృద్ధి చెంది గొప్ప విశ్వాసమై నువ్వు అన్నిటినీ జయించటానికి. అది లేదు నీకు. ఇప్పుడు అనేస్తున్నాడు, ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళా అవసరం లేదు. నువ్వు రోడ్లమ్మడి తిరగవలసిన అవసరం లేదు. అదని ఇదని తిరగవలసిన అవసరం లేదు. చెప్తున్నాడు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీకు ఒక అద్భుతం, ఒక మెళుకువ, ఒక ముడి విప్పి మీకు చూపిస్తాను. ఇక్కడ అసలు చూడండి, ఆ దయామయుడు, ప్రేమమయుడు ఎంత గొప్పవాడో. నువ్వు నేను మనం ఎప్పుడూ బలహీనమే. ఆయన వాక్యం చేత, ఆయన దర్శనం చేత, తన ఆత్మను మన అంతరంగంలో ఉంచి మనతో మాట్లాడి ముచ్చటించడం చేత మనం బలపరచబడుతున్నాము. ఈ దినాన సేవకులమైన మేము నిలబడి మాట్లాడటానికి, విశ్వాసులైన మీరు ఇలా ప్రభు దినమని పరిగెత్తుకుంటూ రావడానికి, ఆరాధన చేయటానికి, ఆనందించడానికి కారణం ఏంటంటే ఈ విధంగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, కళల ద్వారా, మన హృదయాంతరంగంలోనికి వచ్చి ఆయన ధైర్యపరచుడు ద్వారా ఆత్మరూపి అయి
వీటి ద్వారానే ఈ దినాన మనం ఆత్మీయతలో బ్రతకగలుగుతున్నాం కదా. ఎన్నోసార్లు చాలా బలహీనులుగా మనం ఉంటాం, ఆయన చాలా బలాన్ని మనకు దయచేస్తాడు. ఏది గట్టిగా చవళ్ళు కొడదాం, దేవుని స్తోత్ర కదా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను హల్లెలూయా. అసలు వీళ్ళు ఈ మాటకి వాళ్ళు అసలు బెత్తరపోయి ఉంటారు. మీరే వారికి భోజనము పెట్టుడి. అర్థమవుతుందా? ఏమనుకుంటారు మామూలుగా, అరే మాగే ఇక్కడ తినడానికి తిక్కారం లేదు, వీళ్ళందరికీ ఎక్కడ పెట్టాలి. వాళ్ళు అన్ని వదిలిపెట్టి వేసాను ఫాలో అయ్యారు కదా. వీళ్ళు అన్నీ వదిలిపెట్టుకున్నాం అన్న సంగతినే తెలుసుకుంటున్నారు, కానీ అన్నిటికంటే మిన్నైన యేసయ్యను మేము అనుసరిస్తున్నాం. మా వలల కంటే, మా దోణెల కంటే, మా ఆస్తి ఐశ్వర్యం కంటే మిన్నైనటువంటి దేవుడుతోనే మేము ఉన్నాం అనేటటువంటిది రావడం లేదు. ఎప్పుడు వచ్చిందయ్యా వీళ్ళకి ఈ త్యాగం, ఈ సమర్పణ అంటే? ఎప్పుడైతే, వినండి బాగా, ప్రభువారు శరీరధారిగా వారితో ఉన్నంత వరకు వారికి ధైర్యము, ధీమా, పరిపూర్ణటువంటి విశ్వాసత రాల. ఆయన చనిపోయి తిరిగి లేచి తన పరిశుద్ధాత్మను ఆ అపోస్తుల మీదకి, సంఘం మీదకి పంపించిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత అప్పుడు వారికి వచ్చేసింది పరిపూర్ణమైన విశ్వాసత. పేతురు గారు మరి శృంగారం అనే దేవాలయానికి వెళుతున్నాడు ప్రార్థన చేసుకుంటానికి. ఆ దేవాలయపు ద్వారం బయట ఎవడు పుట్టు గట్టిగా కుంటివాడా గుడ్డివాడా? కుంటివాడు అక్కడ ఉన్నాడు. వీళ్ళ దగ్గర ఏమైనా దొరికినేమో తేరు చూస్తుంటే అప్పుడు ఒరిజినాలిటీ, స్పిరిచువాలిటీ పేతురయ్యల నుంచి బయటపడింది. అరే బాబో చెప్పండి మీరే, మా దగ్గర వెండి బంగారములు అదండి. అక్కడ ఏంటంటే లేవు అనే దగ్గరే ఉన్నాడు. ఎక్కడ? అరణ్యంలో. వాళ్ళకి ఆహారం పెట్టే దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు కానీ అన్నట్లే ఉన్నాడు. ఇప్పుడు ఒరిజినల్ వర్డ్, దీవెనకరమైన మాట చెబుతున్నాడా? మాకు కలిగినదే, అది నాకు కలిగినది అంటే వెండి బంగారముల కంటే కూడా బలమైనది, విలువైనది, శక్తివంతమైనది యేసు రక్తమే. అది యేసు నామం. నాకు కలిగినదే ఏది ఇప్పుడు అస్సలు ఏముందో వాళ్ళలో, దాని ద్వారా ఏమేమి చేయగలడో పేతురు గారు ఇప్పుడు అభిషేకం ద్వారా, ఆత్మ ద్వారా గ్రహించగలిగాడు. నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున. అది అర్థమవుతుందా? ఏ మందులు మాకు లేవు, తీసుకువెళ్ళలేదు. వెండి బంగారాలు లేవు. ఆల్రెడీ చరస్థిరాస్తులు అన్నీ అమ్ముకొని కట్టలు తీసుకొచ్చి
పేతురు గారు పాదాల దగ్గర పెడుతుంటే దాన్ని దృష్టి ఉంచలే పేతురు. నాలో ఉన్న నా యేసయ్య నామ ప్రభావం కంటిది బలమైనది, శక్తివంతమైనది కాదు కదా. దీని ద్వారా నేను ఏదైనా సంపాదించుకోగలను, వాటి ద్వారా ఏమైనా పోగొట్టుకోగలను, ధనధాన్యాల ద్వారా. యేసయ్య ద్వారా నేనేమైనా సంపాదించుకోగలను. నంబర్ 1 నాకుంది. ఎన్ని సున్నాలు పెట్టినా 10, 100 కదా, 1000, 10,000, లక్షల కోట్లు అవుతాయి. అసలు నంబర్ 1 నా దగ్గర ఉన్నాడు జీసస్. అది గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. అప్పుడు అతనిలో శక్తి వచ్చింది, విశ్వాసం వచ్చింది, ఆత్మను పొందుకున్న తర్వాత. అట్లాంటి అభిషేకం ప్రతి విశ్వాసికి, సేవకునికి కావాలి. వెండి బంగారాలు కాదు బాబా, మా దగ్గర లేవు, కానీ నాకు కలిగింది, అది కలిగింది. ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నాడు. ఎవరు ఏ సలహా ఇవ్వకముందే తనలో ఉన్నటువంటి యేసు నామశక్తి ఆయనకు బలాన్ని, విశ్వాసాన్ని ఇచ్చేసింది. కుంటోడిని నడిపించాడు మందిరానికి. ఎప్పుడు గేటు దగ్గర ఉండేవాడు, గేటు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకంతే. అది ఆ స్థితి అప్పుడు లేదు. కనుకనే వారు గ్రామాలకు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి, అది ఇది అంటే ఇప్పుడు ప్రభు మళ్ళీ బలపరుస్తున్నారు. అరే బాబు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. అది అర్థమవుతుందా? మనందరికీ అది మనమే పెడతాం, ఇంకంతే. ఇప్పుడు దాకా అక్కడెక్కడ అప్పులు తీసుకున్నాం, మనమే మన బ్రదర్స్ సిస్టర్స్కి సహాయం చేస్తాం. అలాంటి ఘనతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొందరు చెప్పట్లా, అప్పులే కావాలి మీకు. అలాంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అది ఆమెను ఏకీవించండి, ఆశీర్వాదం వస్తుంది. పెడచెవిని పెట్టగాకండి. ఇక ఆయన ఎప్పుడైతే మాట్లాడటం వీరితో మొదలుపెట్టాడో ఇదనమాట. ఇలాగ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. అందుకే ఆదివారం, బుధవారం, శనివారాలు ఎందుకు వాక్యం అంటే ఏం వాళ్ళకి పనిపాటలేక కాదు. వాక్యం దేవుడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని, వాక్యమే దేవుడు మాట్లాడతాడు. ఏ కాలక్షేపం బఠానీల్లా కాగది పెట్టేది ప్రార్థన. కొందరికి తెలియదు, చూద్దాంలే, వెళ్దాంలే, భలే ఉంది వాక్యం, ఇట్లా వస్తారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని బలపరచడానికి, చక్కదిద్దటానికి అనేటటువంటిది చాలామందికి రావడం లేదు. వీళ్ళు ఒడ్డునే ఉండారు, బ్రతుకులని ఒడ్డు బతుకులే. ఒడ్డున చెత్త చెదారం, సముద్రంలో ఒడ్డున ఏముంటుంది? ఆ కొట్టుకొచ్చిన శవాలు, ఆ పీనుగులు, చచ్చిన చేపలు, ఆ చెత్త గడ్డి గాదం అంతా బయటకు వస్తుంది. అయ్యే ఉంటాయి. లోపలికి రావడం నేర్చుకోవాలి భక్తుల ఆత్మీయతలోకి. ఇక చెప్తున్నాడు ప్రభువారు, అబ్బాయి ఇవన్నీ కాదు, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరే వారికి భోజనం పెట్టండి, మీరే పెట్టమాడు. వినండి, ఆ మాట ఎప్పుడైతే ప్రభువారు మాట్లాడాడో, ఆయన మాట్లాడింది దేవుడు, దేవుని కుమారుడు. ఇంక వాళ్ళకి విజన్ వచ్చేసింది, ఆ పవర్ వచ్చింది. వీళ్ళే అందరు గొడ్డిస్తున్నట్లు. అది ఎందుకు వాక్యం అంటే, దేవుడు నీ సమస్యను తీరుస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీ బిడ్డల విషయంలో ఉన్నత స్థానాన్ని నువ్వు చూస్తున్నావు అంటే, దేవుడు అంటే చూస్తావు. ఇంకంతే. సరిగ్గా వింటే చూస్తావు, నమ్మిక ఉంచితే చూస్తావు, లేకపోతే మళ్ళీ ఏడ్చుకుంటానే వెళ్తావు, చింతతోనే వెళ్తావు. ఈవేళ నువ్వు సంతోషంతో నీ ఇంటికి వెళ్ళాలి, ఆరాధన అయిపోయిన తర్వాత. ఇంకంతే. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి లేదు, 1000 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం ఎలాగ పెట్టగలరు? ఏమి చేయలేని అసమర్థత, శూన్య స్థితిలోనే దేవుడు శిష్య బృందంతో మాట్లాడుతున్నట్లుగా మనందరితో మాట్లాడుతున్నాడు. అది గమనించండి. ఇక వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో. అది ఇప్పుడు బయటకు వచ్చింది, ఆ కొద్దిదైనా బయటకు వచ్చింది. కొద్ది విశ్వాసమైన దేవుడు మాట్లాడినప్పుడు వెలుగులోకి వస్తుంది. అవునవును అవును అవును. అప్పుడు అలాగుంటే, ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయించుకుంటే
దేవుని దగ్గర వేడుకుంటే దేవుడు ఆ సహాయం చేశాడు కదా, కాబట్టి ఇది కూడా చేస్తాడు అనేటటువంటి నమ్మికలో, విశ్వాసంలో ఒక మెట్టు పైకి ఎక్కుతాం. స్తోత్రం, హల్లెలూయా. అది దేవునితో ముచ్చటించాలి, దేవుని పిల్లలతో ముచ్చటించాలి. అంతేగాని అయ్యో వీళ్ళేంది ఇక్కడే ఉన్నారు, గ్రామాలకు వెళ్ళలేదే, ఏదో భోజనము రొట్లు ఏదో కొనుక్కుంటానికి వెళ్ళలేదు, ఏంది ఇక్కడే ఉండారు ఈ సనుగుడు సనగల. యేసయ్య మాట్లాడిన తరువాత ఎందుకు వీళ్ళు ఎప్పుడు కనపడ్డా అప్పులు ఉన్నాయి, పిల్లోడికి ఫీజులు కట్టాలి, డాక్టర్ ఫీజు కట్టాలి, లాయర్కి ఫీజు కట్టాలి, కోర్టుకి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆ రెంట్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి. ఎందుకు ఎప్పుడు కనబడినప్పుడల్లా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు చెబుతూ ఉన్నారంటే దేవుడు వారితో మాట్లాడలేదు. మాట్లాడినా కూడా వీరి చెవి ఎగ్గి, చెప్పండి, చెవి ఎగ్గి ఆలకించడం లేదు. దేవుని మాట మీద నమ్మిక లేదు, విశ్వాసం లేదు, స్థిర మనసు లేదు. కనుకనే వాళ్ళ బాధలన్నీ 24 గంటలు చెప్పుకుంటానే ఉన్నారు. వినండి, బైబిల్ చదవండి, ఆరాధనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆలకించండి. వింటే మీకు విశ్వాసం కలుగుతుంది. ఇంకంతే, దేనైనా మీరు జయించగలరు. ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాడో ఇప్పుడు వారికి ఉన్న విషయాన్ని బయట పెట్టేశారయ్యా. మరి ఇక్కడ మా యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరేమీ లేదు. అది ఏదుందో నాన్న, ఒక్క నిమిషం, ఏదుందో అది ముందు తెలియచేయి నాన్న. ఇది చదువుతూ ఉంటే మనకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. పాత నిబంధనలు మీరు చెప్పండి. పాత నిబంధనలు కొద్ది క్లూ ఇస్తా. అది కాదు, 2వ రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గర విధవరాలు, ప్రవక్తల శిష్యుడు ఒకడు చనిపోతే అతని భార్య ఎలీషా గారి దగ్గరికి ఉంటే, నేనేమి చేయాలమ్మా నీకు, నీ దగ్గర ఏది ఉందో అది నాకు చెప్పండి, ఏది ఉందో నాకు తెలియచేయమన్నాడు ఎలీషా గారు. అయ్యా కొండలో కొంచెము, అదిగా తల్లి, అది మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే సారేపతికి వెళ్తున్నారు. సారేపతిలో ఎవరెవరు లింక్ చెప్పమంటే అక్కడ ఏలియా, అది సారేపతి విధవరాలు లింక్. ఇక్కడ ఏంటంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. అది చిన్న ప్రవక్త చనిపోయాడు కదా, ఆ ప్రవక్త భార్య, చిన్న ప్రవక్త భార్య ఎలీషా గారితో సంభాషణ. ఇక్కడ వారి సంభాషణ అన్నమాట. అప్పులోడు వచ్చి ఆయన అప్పులు చేసి చనిపోయాడు. పిల్లలిద్దరుంటే వాళ్ళిద్దరిని బానిసలుగా, దాసులుగా చేయటానికి లాక్కెళ్ళబోతూ ఉంటే ఆ బాధ అంతా వాళ్ళ గురువు గారికి చెప్పుకుందనమాట. ఎలీషా గారికి, పెద్ద ప్రవక్త, అయ్యా ఇట్లాగా నా భర్త దేవుని ఎంతో భయభక్తి గలవాడు, నీకు తెలుసు, మరి అప్పు చేశాడయ్యా, చనిపోయాడు, అప్పులోడు వచ్చి నా బిడ్డను లాక్కెళ్ళటానికి వాడు శోధిస్తున్నాడంటే, అమ్మా నేనేం చేయాలి, నీ దగ్గర ఏది ఉందో అది నాకు చెప్పనప్పుడు కొండలో కొంచెము, అది చూసారా, మనలో ఉంటుంది. ఎన్ని కష్టాలు, నష్టాలైనా, ఇబ్బందులైనా, అప్పులైనా దేవుడి ఎడల మనకున్న విశ్వాసం మనకుంటుంది. అది డెవలప్ అవ్వాలంటే ఈమె ఎలాగ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిందో, యేసు ప్రభువు వారి శిష్యులతో ఎలాగ మాట్లాడారో, దేవునికి మనకు బంధం, అనుబంధం, సంబంధం, మాటలు కుదరాలి, అది వినాలి. అప్పుడు మనలో ఉన్న కొద్ది విశ్వాసాన్ని కదా, ఆ ఘోరంతైనా దాన్ని ఎంత చేస్తాడు, కొండంతలుగా చేస్తాడు కదా. ఘోరంత దీపం, కొండంత వెలుగు అంటే ఇదే విశ్వాసతలు, అంతేనా. కొద్దిగే, ఆ కొద్ది విశ్వాసమే కొండంతని సమస్యలను తీసి అవతల పడేస్తాయి. అయితే దేవుడితో కనెక్షన్, సంబంధం ఉండాలి. ఇది లేకే చాలామంది విశ్వాసులు తమ జీవితాల్లో
ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని, అభివృద్ధిని పోగొట్టుకుంటున్నారు. ప్రభువారు ఎప్పుడైతే మాట్లాడారో ఇంకా వెంటనే వాస్తవాలు బయట పెట్టేశారు. అయ్యా, మా యొద్ద 5 రొట్టెలు చిన్న చేపలు తప్ప మరి ఏమి కూడా లేదని ఉన్నది ఆయనతో చెప్పుకున్నారు. అది సేవకత్తులు నేను చెప్తున్నాను కదా, నా ప్రార్థనలో, దేవా ఇలాగ నాకు ధనం ఇచ్చావు, దీన్ని ఏం చేయాలి? చాలా ఉన్నాయి కదా మన సంఘాలు, స్థలాలు, మరి ఏం చేయమంటావు? ఇదేంటి ప్రభువా, నా లగ్జరీకి, నా సొంతానికి కాదు, నీ పిల్లల కష్టార్జితం నేను వాడుకుంటే ఎట్లయ్యా? అందులో భోజన పంక్తిలో కూర్చొని ఏదో నువ్వు నాకు పెడితే తినేవాడినే కానీ మొత్తం బాండి అంతా కూడా అవన్నీ కూడా నేను తీసుకెళ్ళేవాడిని కాదు కదా ప్రభు, ఏం చేయమంటావు అన్నప్పుడు ఈ సంవత్సరంలో జనవరిలో స్వర్ణభారత్ నగర్ అనే ప్రాంతంలో అక్కడ 16వ లైన్లో ఒక ఇల్లు కొని అక్కడ చిన్న సంఘం ఉంది, ఒక 10 మంది 15 మంది. అక్కడ దేవుడు సొంతం అది ఇచ్చాడు. ఇప్పుడు దాకా ఒక పంచలో జరుగుతూ ఉండేది. ఫిబ్రవరి నుండి చక్కగా ప్రత్యేకంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను పాల్పాడ కొరకు. మనకున్నది ఆయనకు చెప్పుకోవాలి, విశ్వాసులు కానీ సేవకులు కానీ. మరి ఏం చేయమంటావయ్యా, ఇది నా దగ్గర ఉందిగా నాది అన్నట్లు ఉండకూడదు, ఇది నీది. విశ్వాసులు మొదలుకొని సేవకుల వరకు చాలామందిగా మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, మన సమస్త విషయాలు మన దగ్గర బాగుంటే దేవుడికి చెప్పం. 1000 లక్షలు ఉంటే ఆ ప్రస్తావనే ప్రార్థనలోకి వెళ్ళదు. ఆస్తి ఐశ్వర్యం ఉంటే ప్రార్థనలోకి వెళ్ళదు. అవి చూడండి, అవసరం ఉంటే దేవుడికి ప్రార్థన చేస్తాం, ఇది రాగాలి, అది కావాలయ్యా. ఉన్నదాని గురించి చెప్పుకోం. వీళ్ళిద్దరూ ఇక్కడ శిష్యులు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అక్కడ చిన్న ప్రవక్త భార్య కొండలో కొద్దిగా నూనె. ఇవి కూడా మనం మన తండ్రితో చెప్పుకోవాలి. ఇది అవసరం. ఇది మనకి దాపరికం అనేది దేవునికి భక్తులకి మధ్య ఉండకూడదు. ఒకవేళ నువ్వు చెప్పపోయినా చూస్తాడు అన్నీ. మనకి ఎన్ని లక్షలు ఉన్నాయో చూస్తాడు, ఎంత మరి ఐశ్వర్యం ఉందో, వెండి బంగారాలు ఉండో అన్నీ అని తెలుసు. ఒక్కోసారి ఏం చేస్తాం, సభలు పెట్టాలి, ఇన్ని లక్షలు అవుతాయి, మనకు చాలా ఖర్చు అయింది కదా, ఏం చేస్తాం ప్రభా, సభలకు సహాయం చేయ, ఇంత అవుతాయి అంటాం. మన దగ్గర ఏమో 5-6 లక్షలు ఉంటాయి, అందులో ₹1 కూడా ఇచ్చి ఇవ్వడానికి మనసు రాదు, ప్రార్థన చేయడానికి మాత్రం నోరు వచ్చింది. ఇవన్నీ తెలుసుకునే కావాలి. ప్రార్థించే పెదల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని పెట్టింది. ఇందుకే కావాలి ఇలాంటోళ్ళు. మరి పిసనారులైన విశ్వాసులు చూసే పెట్టుంటాడు ఆవిడ. అది తప్పు. నీకు ఇవ్వడానికి సామర్థ్యం, స్తోమత ఉన్నప్పుడు, లక్షలు నీ దగ్గర ఉన్నప్పుడు సభలకు లేక ఆలయ నిర్మాణాలకి ఇంత ఖర్చు అవుతూ ఉన్నానగా ఒక ఐటెం నీ సొంతం చేసుకోవాలి. ఇది నేను ఇస్తున్నాను అని. అర్థమైందా నాన్న? ఇది నేను ఇస్తాను, నాకు ఇంత ఇచ్చావు కదయ్యా. ఇది ఈ వరుసకు భక్తి విశ్వాసంలో దేవుని పిల్లలుగా మనం రావాలండి. మనకున్నదేమిటి ఆయనకి చెప్పాలి. ఆయన బయటోడు కాదు, అన్నీ మనకిచ్చిన ఆయనకి చెప్పుకుంటంలో ఎందుకు దాపరికం? నేనేం అడగడుగా ఆయన. నీ మనసాక్షి వదిలేస్తాడు. నువ్వు ఇస్తావో ఇవో అది నీ ఇష్టం. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర ఆ భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటావు. వీళ్ళు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వేరే సువార్తల్లో జాన్ మార్క్ అనే చిన్న పిల్లాడు ఇచ్చాడని, అది ఫిలిప్ తీసుకొచ్చి ఇచ్చాడని వేరే సువార్తల్లో కూడా ఉంది. ముందు చిన్నపిల్లోడు వాస్తవంగా మన పిల్లల్ని చూస్తే లేస్ ప్యాకెట్లు అవి తెచ్చుకుంటే అవి తిన్నదాకా వాడు ఊరుకోడు, ఏడిపిస్తాడు, నేను తింటా అని. అయితే ఇక్కడ చూడండి, సన్నిధికి వచ్చిన తర్వాత పిల్లాడు కూడా ఇవ్వాలి అన్న మనసు వచ్చిందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన సన్నిధిలో ఎలాంటి ఒక ఉన్నతమైనటువంటి మనసు కలుగుతుందో, చిన్నాళ్ళకు కూడా దావీదయ్య అన్నట్లుగా వృద్ధులకు మించినటువంటి జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చావన్నట్లుగా దైవ సన్నిధిలో మనం సరిగా జీవిస్తే, ఎదుగుతూ ఉంటే
మనకంటే సీనియర్లకు లేనటువంటి విశ్వాసాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, ఆత్మీయతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది చాలామంది లేదు, అది పొందుకోవాలి. చిన్నపిల్లాడి ఏంటండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అతను ఇచ్చేసాడు. వీళ్ళు కూడా పేతురు, యాకోబు, యోహానులు తలా ఒకటి తిందాంలే అనుకోలే, వచ్చిన వాటిని తలా ఒకటి తినేద్దాం అనుకోలే. సేవకత్వంలో కూడా వచ్చిన వాటిని తినటం, పంచుకుంటాం కాదు. అప్పగించిన ధనాన్ని దైవ సేవకులుగా ఏ విధంగా దైవ పరిచర్యలో సద్వినియోగపరచాలో ఆలోచించాలి. ముందు దేవుని పని, తర్వాత మన ఇంటి పని. ఆటోమేటిక్గా ఆయన పని మనం చేస్తే మీరే చెప్పండి, మన పని ఆయన చేస్తాడు. వాస్తవంగా స్థానిక దైవ సేవకురాలు, ఒక ప్రవక్త, ఒక మంచి దైవ సేవకుడు, సాక్ష్యం కలిగిన దైవ సేవకుడు, మరి తమ్ముడు జాన్ సాల్మన్ భార్య. ఆయనకేముంది మీరు చెప్పండి? ఆయన ఎన్ని లక్షలు సంపాదించాడు, ఎన్ని ప్లాట్లు సంపాదించాడు. తన జీవిత కాలం అంతా తుది శ్వాస విడిచేంత వరకు ఆయన మరణ విధానం కూడా సేవకు వెళ్ళి వస్తుండగా ఆయన దేవుడు తన ఆత్మను తీసేసుకున్నాడు. ఆయన ఏం సంపాదించాడు చెప్పండి? ఏం సంపాదించను. ఆ ఇల్లు కట్టించాలి పిల్లలకి, అమ్మాయికి ఇన్ని లక్షలు బ్యాంకులు వేయాలి, అబ్బాయికి ఇది ఇవ్వాలి, ఇది ఏర్పాటు చేయాలని కనీసం ఒక చిన్న కీబోర్డు కూడా కొనేలా తాను. అయితే తన తండ్రి తనకు అప్పగించిన సేవను తను యథార్థంగా చేసి ఆయన పాదాల దగ్గర తుది శ్వాస విడిచాడు. దేవుడు ఆ కుటుంబాన్ని దరిద్ర కుటుంబంగా, అప్పుల పాలై అడుక్కునే వాళ్ళుగా చేశాడా? ఒకసారి 37వ కీర్తనకి వెళ్తాను, అదేనా? నీతిమంతి పిల్లల్ని ఎలాగ చేస్తాడో ఏం చేశాడు దేవుడు? 37 ఏ ఊరు సంతానం అది? ఇక్కడి నుంచి రా. నేను చిన్నవాడునై ఉంటిని, ఇప్పుడు ఏమై ఉన్నావు? ముసలివాడై ఉన్నాను. అయినను నీతిమంతులు విడగొట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ ఇదిగో చూడండి, ఇది ఇలాంటి నెగిటివ్ ఏవి కూడా చూడాల, చూచి ఉండా లేదు. తర్వాత దినమెల్లా వారు, చూడండి, దినమెల్లా వారు దయాళులై ఏం చేస్తారు? అది క్లియర్ ఇది. అప్పు ఇచ్చుచుందురు, వారు సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఈ ఆశీర్వాదం ఈ కుటుంబంలో చూస్తున్నాం. రాబోయే దినాల్లో కూడా చక్కటి నివాసాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు కాదు, ఇచ్చాడు. అది దాచి ఉంచినటువంటి దాన్ని రిలీజ్ చేస్తాడు. చెప్తున్నా ఒక ప్రవక్తగా దేవుడు చేస్తాడు. ఆయన ప్రార్థన ఉంది, తన సేవకుని జాన్ సాల్మన్ ప్రార్థన కన్నీరు ఉంది. ఈ లోకంలో ఏ ధనధాన్యాలు భోగభాగ్యాలతో ఆయన బ్రతకల, కన్నీటితో సువార్త ప్రయాసలతో బ్రతికాడు నీతిమంతుడిగా. ఆ ప్రార్థన ఉంది. ఇప్పటికీ కుమారుడు విషయంలో సంగీత పరిచయలో తనకంటే సీనియర్ల కంటే ఒక ఉన్నత స్థానం. తమిళ్, కన్నడం, ఏమండి, హిందీ, తెలుగు అనేక భాషల్లో మన క్రైస్తవ ఆల్బములు చేయటానికి దేవుడు కృపిచ్చాడు. ఈ ఘనతను ఆయన అనుగ్రహించాడు తన తండ్రి ప్రార్థనను బట్టి. తనకున్న స్థితిని దేవుని దగ్గర కుమ్మరించాడు సేవకుడు. తన భార్య బిడ్డలకు ఏ లోటు లేకుండా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఏ విషయంలో ట్రబుల్గా కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారో ఆ డిస్టర్బ్ కూడా లేకుండా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని నిబంధన కలుగు చేయనుగాక. ఇక సబ్జెక్టులోకి వెళదాం. అది మాదిరి కొన్ని ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఈ చేపలు తప్ప మరేమీ లేదని చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకి, అది మెయిన్. ఇప్పుడు అస్సలు బ్లెస్సింగ్స్ ప్రారంభమవుతున్నాయి. ఉన్నాయన్నీ తెలియజేశారు. నీ స్థితిలో కూడా
ఏది ఉందో ఏది లేదో ఎవడికి నువ్వు చెప్పొద్దు, పాస్టర్లు కూడా చెప్పొద్దు. మోకరించి నీ దేవునికే చెప్పుకో, నా స్థితి ఇది. ఒకవేళ ఒక స్థలమే కొనాలనుకుంటున్నావు, ఒక వస్తువే, ఒక వాహనమే, మరొకటో, లేక ఒక పొలమో, ఇంకేదో నువ్వు చేయాలనుకుంటున్నావు, నువ్వు చక్కగా దేవునితో అని చెప్పేసాయి, అయ్యా ఇది కావాలనుకుంటున్నాను, నా దగ్గర ఎంతే ఉంది ధనం, మరి ఈ సహాయం నాకు కావాలి, నువ్వు అనుగ్రహించాలి ప్రభువా అని ఉన్నది ఉన్నట్లుగా తెలియచే. అంతేగాని అసలు ఏమి లేనట్లుగా ప్రార్థన చేయకూడదు. ఇప్పటివరకు దేవుడు మనకేం చేశాడు, ఏమి ఇచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కొదువును గూర్చి ఆయనకి విజ్ఞాపన చేయి. తప్పక దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక తీసుకువెళ్ళిపోయి వారు ప్రభువారితో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, వాటిని నా యొద్దకి తండి. అక్కడికి రావాలి, ముందు దేవుని సన్నిధికి రావాలి. అప్పుడైతే డైరెక్ట్గా ప్రభువారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు, అది ఆయన సంఘములో సహవాసంలో ఆయన ఉంటాడు. మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. యేసు ప్రభువాని జక్కయ్య చూడలేకపోయాడు. ఒక దూత వచ్చో, లేకపోతే ఇంకెవరో పరలోకం ఉంటే వచ్చో ఏసైని చూపించలే జక్కయ్యకి. ఆయన ఏమెక్కాడు, అది చెట్టు మీద నుంచి కింద నడిచి వస్తున్న ఏసైను చూడగలిగాడు. వ్యక్తులు ఎవరు దేవుణ్ణి చూడలేరు. వాళ్ళు భక్తులు అవ్వాలంటే ఈయన చెట్టెక్కినట్లుగా దేవుని సంఘానికి రావాలి, సంఘ వృక్షం దగ్గరికి రావాలి, సహవాస వృక్షం దగ్గరికి రావాలి, ఆలయపు చెట్టు దగ్గరికి రావాలి వ్యక్తులు. అప్పుడు భక్తులుగా మార్చబడతారు. అక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన వాక్యములో నుండి ఆయన మనం చూడగలము. ఇది చెట్టెక్కి చూచినట్లుగా సంఘములో దైవశక్తి ప్రభావం మనల్ని ఆవరిస్తుంది, మనం ఆయన చూడగలం. అందుకే ఏమంటున్నాడు, నా యొద్దకి తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండనని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చిన్న చేపలను పట్టుకొని, అది ఇప్పుడు ఏమవ్వాలంటే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడికి రావాలి, ఎక్కడ తీసుకురావాలి, యేసయ్య చేతిలో పెట్టాలి. ఆ పెట్టిన చేపలు రొట్టెలు చేతి నుండి జారిపోకూడదు. అది ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు ఈ రొట్టెలను యేసయ్య చేపలను పట్టుకున్నట్లుగా యేసయ్య పట్టులో ఉండలేదు. సంఘాల్లో నుండి, సహవాసాల్లో నుండి ఏమైపోతున్నారు మీరు చెప్పండి, కొందరు జారి. అది అర్థమవుతుందా? యేసయ్య చేతిలో ఉండలా, యేసయ్య చేతి ప్రక్కన పడి ఉంటున్నారు. కొంతమంది సంఘ అంతరంగములో, సంఘ ఆత్మీయతలో, సంఘ లోతుల్లో, వాక్య లోతుల్లో, ప్రార్థన లోతుల్లో, ఆత్మీయ లోతుల్లోకి రావడం లేదు. పక్కన పడిపోతున్నారు. సముద్రమే కానీ దానికి ఒడ్డుంది, కొంచెం లోతుంది, ఇంకా లోతుంది కదా. లోతుల్లోనే సీమోనుకి విస్తారమైన చేపలు దొరికినట్లుగా ఆత్మీయ లోతులోకి వెళితేనే ఆయన చేతుల్లోకి మనం ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం. భక్తి అంతా కూడా అనుకూలంగా మనం మలుచుకోకూడదు, అవకాశాన్ని జారు విడుచుకోకూడదు. దైవ సమయాన్ని అంతటిని కూడా ఆయన సమయం ఎంత ఉందో పూర్తిగా అంతా ఆయన పాదాల దగ్గరగా గడపడానికి ఆతృతపడాలి. వీరు ఉదయం మొదలుకొని ప్రొద్దుపోయేంత వరకు ఇక్కడ ఉన్నారు కనుకనే ఇప్పుడు అద్భుతము చూడగలుగుతున్నారు. చప్పట్లు కొడదాం. అది చేతుల్లోకి రావాలి. ఆ చేతుల్లోకి వచ్చిన వాటిని ఏం చేశాడు, ఆ చేతిలోకి వచ్చిన దాన్ని ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఏం చేశాడు, పట్టుకున్నాడు. ఆయన పట్టుకోవాలి మనల్ని. చేతికి అందిస్తే కదండి చెప్పేది. చెప్పైనా
కాలు కిందెత్తేనే వేసుకుంటారు. ట్రైన్లో వెళ్తున్నాం, జారిపోబోతుంది ఏమిటి అంటాం, ఒకసారి పూర్తిగా జారి పోతాయి, ఇక రెండో చెప్పు కూడా వదిలిపెట్టేస్తారు. అలాగే దేవుని చేతికి అంది రావాలి. ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి దేవుడు పట్టుకునేంత రీతిగా జారిపోకుండా ఆయన వేళ్ల మధ్యకి రావాలి. అందుకన్నాడు, నరి చేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను. ఆ గాయాల్లోకి రావాలి, అక్కడ సెట్ అయిపోవాలి మనం, అంతే. ఆయన పట్టుకోవాలి, ఆ పట్టును జారి విడుచుకోకూడదు, లాగేసుకోకూడదు చేతిని. ఆ చేపల రొట్టెల వలె అందులోకి రావాలి. ఇన్నిటిని ఎట్లా పట్టుకున్నాడు మహనీయుడు, పట్టేసుకున్నాడు. నీ ఇంటి వాళ్ళు 100 మంది అయినా పట్టుకుంటాడు, ఇంకంతే. నీ సంఘంలో 1,00,000 మంది అయినా ఈ విశాలమైన చేతిలో పట్టుబడుతుంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ రాయబడ్డట్టు ఏం చేశాడు ఆయన? ఆకాశం వైపు, అది చేతిలో చేపలు రొట్టెలు, ఎటువైపు చూశాడు ఆయన? చెప్పండి. ఆకాశం ఏంటో మీరే చెప్పండి. ఆకాశము నా అదే. అక్కడేముంది? ఇక్కడ పరలోక సింహాసనాసీనుడు భూలోకంలో ఉన్నటువంటి రొట్టెలను చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తాడు. ఇక్కడ భూమి మీద ఇసిరేయటానికి కాదు, అక్కడ ఆ సంబంధులుగా వీళ్ళు తీర్చబడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం వైపు కనులెత్తంటే యేసయ్య చేతిలో ఉన్న ప్రతి వ్యక్తి పరలోకానికి సంబంధించిన వ్యక్తి. వారి భూ సంబంధులు కారు. వాళ్ళ ఆశీర్వాదమే ప్రత్యేకమైనది. ఆ దినాల్లో అనేక రొట్టెలు చేపలు ఉండవచ్చు, కానీ అవి దేవుని చేతిలోకి వచ్చినవి కావు. వాటిని అలా చూయించి ఆకాశం వైపు తేరి చూచినవి కావు. ఇవి స్వయానా దైవ కుమారుడు తన చేత్తో పట్టుకొని ఆకాశం వైపు ఏం చేశాడు? కనులెత్తి. నెక్స్ట్ ఏం చేశాడు ఆయన? ఆశీర్వదించాడు. ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి కింద ఏం చేశాడు? ఫుట్ నోట్లో స్తోత్రము. అది ఈ రెండిటికి లింక్ ఉంది. స్తోత్రానికి, స్తుతి స్తోత్రానికి, కృతజ్ఞతా స్తుతులకు, బ్లెస్సింగ్కి రెండిటికి లింక్ ఉంది. కృతజ్ఞత లేకుండా దీవెన ఆశీర్వాదం అనబడేటటువంటిది లేదు, రాదు. ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారిని ఆశీర్వాదం వెంబడిస్తూనే ఉంటుంది. వాళ్ళ వెంట వద్దన్నా వస్తుంది. అందుకే దావీదు అంటాడు, యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికెన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదండి కృతజ్ఞతాస్తుతి అనేటటువంటిది, ఈ స్తోత్రం అనేటటువంటిది, ఇందులో శక్తి ఉంది కదా. ఈ స్తుతి స్థితిని మారుస్తుంది, శక్తి ఉంది. ఈ శక్తి ఆశీర్వాదంతో మిళితమైనటువంటిది. అది భక్తులను ఆవరించి వెంటాడుతూనే ఉంటుంది. లోకలు అంటారు శని పట్టిందని. శని కాదు, బ్లెస్సింగ్ ఆవరిస్తుంది భక్తులకి. ఒబేదేదో వింట 3 నెలలు ఉంది మందసం. అతడును అతని ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. ఇది ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, కానీ వారి మనస్సులు, అంతరంగం, వారి యొక్క విధానాలు దానితో మిళితమై లోతుకు రారు. అంటే దేవుని చేతిలోనికి రారు అని దీని అర్థం. ఇది పరలోక గవిని, దైవ సన్నిధి, ఆశీర్వాదాలతో మిళితమైనటువంటిది ఈ యొక్క సహవాసం. ఆయన అక్కడ ఉంటాడు. ఆయన సంఘంలోనికి రావడం అంటే అర్థం ఏంటంటే ఆయన సంఘం శరీరం. ఆయన శరీరం అంటే ఆయన హస్తం అన్నమాట. ఆయన చేతిలోకి రావడం. వచ్చి అక్కడ ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి చిన్న విషయంలో దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మనకిచ్చినట్టు ఉద్యోగాల కొరకు స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మనకు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుండగా
ఆశీర్వాదం అనబడేటటువంటిది ఆవరిస్తుంది. ఇక్కడ ఇంకొక లింక్ ఉంది. ఈ హస్తములో స్థిరులుగా మనం ఉండాలంటే ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రొట్టెలుగానే ప్లేట్లో లేకపోతే ఆకుల్లో ఇసురేయలేదు. వాటిని ఏం చేశాడు చెప్పాలి మీరే. అది వీరచి అనే మాట చెప్పాలి, వెర్రొచ్చబడాలి. నీకు నాకు తెలియదు కాదు, ఎన్నో పర్యాయాలు విన్నాం. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 18వ వచనం, 51వ కీర్తన 17వ వచనం. ఇంకా 5 నిమిషాలు ఉంది టైం. గట్టిగా చదువురా తల్లి. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని. అదే చూసారా ఎలాగుండాలి, విరిగిన హృదయం, విరిగి నలిగిన. తర్వాత 51:17 ఏమంటాడు? 51వ కీర్తన 17 అది విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఏం చేయవు? అది క్లియర్ చదువున్నాను. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసావా? ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన, ఇక్కడ దావీదు రాజైన తర్వాత చేసిన ప్రార్థన, తాను ప్రతి చేసిన అవిధేయత విషయంలో పశ్చాత్తాపుతుడై విరిగి నలిగినటువంటి మనసు హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు కనుక అట్టిది నీవు అనుగ్రహించయ్యా. నీకు ఆయాసకరమైంది నా హృదయంలో నుండి తీసివేయి. చూడండి నాన్న, ఎవరు స్థిరులై నిత్య ఆశీర్వాదాలు పొందుకొని అనేక వ్యక్తుల ఆశీర్వాదానికి కారకులు అవుతారంటే యేసయ్య చేతిలోకి, ఆయన సంఘములోకి స్థిరముగా నిలిచి ఉన్నవారు. వారు ఎప్పుడు నిలిచి ఉంటారంటే నిత్యము నాకు ఈ టాలెంట్ ఉంది, నేను చాలా బాగా పాడతాను, నేను బాగా ప్లే చేస్తాను, నేను బాగా ఆరాధన చేస్తాను, నేను బాగా ప్రసంగం చేస్తాను, నాకు అన్నీ తెలుసని అహంకారంతో ఉన్నటువంటిది విరిగి నలిగిన మనసు కాదు. వారికి ఉన్నటువంటి టాలెంట్ని చూసి మురిసిపోయేది. దేవుడు మురిసిపోయే వాళ్ళని ఆయన స్థిరపరుచుకోడు. దావీదు వలె తాను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయం కలిగి కదా, చిన్న పెద్ద గురువు దైవం అనేది ఒకటి ఉంది లోక నియమములోనే. ఎవరిని ఎలాగూ ప్రేమించాలో, గౌరవించాలో, సన్మానించాలో, ఎవరి దగ్గర తగ్గాలో, ఎవరి దగ్గర సరిచేయాలో వాక్యమే చెబుతుంది ఈ నియమం. ఈ నియమంలో బ్రతుకుతూ తాము దావీదు వలె నేను నా ఇంటి వారు ఏ పాటి వారము నాయన ఇంతగా హెచ్చించబడటానికి అని ఈ విధమైనటువంటి తగ్గింపు కలిగిన ప్రతి వ్యక్తి దేవుని సంఘం అనేటటువంటి హస్తములో నిత్యము స్థిరపరచబడతారు, దేవుని చేతిలో పట్టబడతారు. వారు దీవించబడటమే కాకుండా అబ్రహాము మూలముగా అనేక జనాంగము సమూహం ఎలాగూ దీవించబడ్డారో ఆ రీతిగా నిన్ను బట్టి అనేక కుటుంబాలు దీవించబడునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ప్రియ బిడ్డలారా, ఈ రీతిగా జరిగిన తర్వాత ఏమైందంటే ఇక ప్రభువారు ఈ విరిచిన రొట్టెలను శిష్యులకి ఇచ్చినప్పుడు శిష్యులు జనాలకి వడ్డించారు. అది ఈ స్థితి మనకుంటే అండి, మన 100 రూపాయల్లో 1,00,000 రూపాయలు పనిచేస్తాం కదా, కొద్దిలో గొప్ప కార్యాలు చేస్తాం. అసలు ఏమి లేనట్టుగా సింపుల్గా కనపడతాం. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇది వాస్తవం. ఇది కొందరు భక్తులు ఉన్నారు, చాలా సింపుల్గా కనపడతారు, సూట్లు బూటులతో కాదు. వాళ్ళు కావాలని ఎంటపడతారు. మనకు అర్థమైతే మనం చెప్పుకుందాం. ఎప్పుడన్నా నేను చూసినంత మటుకు యేసన్న గారు ఈ లోకంలో ఉన్నంత వరకు సూట్లు బూట్లో నేను ఎప్పుడు ఆయన్ని చూడలే. చాలా సింపుల్గా ఉంటారు. ఒక్కోసారి హాఫ్ షర్ట్ వేస్తారు, సింపుల్గా ఉంటారు. వ్యక్తి సింపుల్గా ఉంటేనేమి దేవుడు వారి మీద ఉంచిన అభిషేకం ఉన్నతమైంది. కనుక నీవు సింపుల్గా ఉన్నా కూడా నిన్ను బట్టి
అనేకులు దీవించబడతారు. నువ్వు కావాలని కోరుకుంటారు. అక్క మా ఇంటికి ఒకసారి వస్తే బాగుండు, అక్క రాక ప్రార్థించి చాలా స్థితిలో ఉన్న నా బిడ్డలు కూడా నీలాగా దీవించబడాలి అన్న రాన్న రండి అన్న. ఇది మనం దేవుడి చేతిలో స్థిరంగా ఉంటే సంపాదించుకుంటాం. అంతేగాని అబ్బా వస్తున్నాడు రా బాబు తలనొప్పి, నిలబడ్డాడు రా బాబు ఏం తలనొప్పి పుట్టిస్తాడు, ఏం చెబుతాడు అన్నట్లుగా ఉండకూడదు. అనా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు కల్పించాడు, అవకాశం ఇచ్చాడు, దాన్ని మనం సద్వినియోగపరచాలి. ఇక వారందరూ కూడా తిని తృప్తి పొందారు. అదండి ఏం కలుగుతుంది, దేవుడి చేతిలో ఉండి తృప్తి అనేది కలుగుతుంది. ఇది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావంటే, తృప్తిగా ఉన్నావంటే దేవుడి చేతిలో ఉన్నావు కనుక. నీకంటే లక్షల రూపాయల జీతాలు పొందుకుంటున్న నీ కొలీగ్సే నీ ఎదురు కనబడుతున్నారు. వాళ్ళ జీతాలు వచ్చిన 4-5 రోజులకి వారానికి ఏంటి కొలీగ్ ఫ్రెండ్ ఏదన్నా కొద్దిగా ఆర్థికంగా హెల్ప్ చేస్తావా, నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను అనే పరిస్థితి. ఏంటది? వాడు దేవుని చేతిలో లేరు. ఆయన చేతిలో ఉంటే ఒక జ్ఞానం వివేకాన్ని దేవుడు మనకిస్తాడు, తృప్తిని కలిగిస్తాడు. ఎందుకు వాళ్ళు మరలా లక్షలు వస్తున్న అప్పుల పాలవుతున్నారంటే దేవుని నియమము నీతి కట్టడ లేదు గనుక వారు లోకములో విశాలమైన త్రోవలో పరిగెడుతూ ఇష్టం వచ్చినటువంటి దుర్వ్యసనాలకి బానిసలై, లగ్జరీ జీవితానికి బానిసై, ఈ లోక సుఖానికి బానిసై, చివరికి భార్య బిడ్డలకు పెట్టవలసినటువంటి ధనాన్ని కూడా ఎదిగో వాటికి ఆహారం దాని కొరకు వారు ఇచ్చి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. నీకైతే దేవుని చేతిలో ఉన్నావు కనుక దేవుడు అలాంటి స్థలాలకు పంపించడో, అలాంటి ప్రాంతాలకు నిన్ను దూరం చేస్తాడు. ప్రతి రూపాయి విలువైంది కనుక బడాయి కొరకు, లగ్జరీ కొరకు దాన్ని వేయపరచక ఒక నియమం ప్రకారంగా దాన్ని సద్వినియోగపరుస్తావు కనుక 30 60 100 దేవుడు వర్ధిల్లింపజేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు. అది నేను చెప్తున్నాను. దైవ సన్నిధిలో ఉంటూ కూడా కొన్నిటికి మనం బంధించబడి లోనైపోయామంటే అలాంటి వ్యక్తులమైన మనం దేవుడి దగ్గర విచారణ చేసుకోవాలి. నేనేం తప్పు చేశానయ్యా, నిజంగా నువ్వు నాకు అందిస్తున్నావు కదా, నేను ఇలాగ నీ చేతిలో నుంచి జారివిడబడ్డాను, వేటిలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడండి. దేవుడు మీ అప్పులు తీరుస్తాడు, సమస్యలు చక్కపరిచి మరలా ఆయన చేతిలో ఇంకా నువ్వు జారిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఈసారి వద్దయ్యా నువ్వు గట్టిగా పట్టుకో, నేను పట్టుకుంటే వదిలిపెడతా, నువ్వు పట్టుకుంటే నన్ను బలపరుస్తావు. నాన్న ఈ తీరి మనకు రావాలి. ఈ విధానం తృప్తి కలుగుతుంది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు ఆ తృప్తిని కనుక అతిశయాన్ని బట్టి దూరం అయిపోక సంఘానికి దేవుని చేతిలో నుంచి భద్రంగా ఉండు. ఎలాగ ఉంది ఏంటంటే వారు తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. అంటే ఏంటి? మన కష్టార్జితంలో తరగదు, మిగులుతుంది కానీ తరగదు. ఇంకంతే 5 రొట్టెలు 2 చిన్న చేపలాగా 4 రూపాయలు దాచేటట్టు దేవుడు చేస్తాడు. ఒకవేళ ఈ నెలకు అంత అయిపోయిందనుకోండి అప్పులకు వెళ్ళటానికి పరిగెత్తడానికి చూడడం తెలియని రీతిగా మానుదిన ఆహారం నేడు మాకు దయచే ఉన్నట్లుగా ఏది కావాలో తన ప్రియులు నిద్రిస్తుండగా మీరే చెప్పాలి ఆయన వారికి అది జరిగేది. ఇది వాస్తవం అండి. అప్పులకి, అల్లరికి, బలహీనతకు, ఇంకనేకమైనటువంటి వాటికి మనల్ని గురి చేయటానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు. లోకంలోనే ఒక మాదిరిగా నిలబడటానికి రక్షించుకొని చేతిలో భద్రపరుచుకున్నాడు. నీ ద్వారా ప్రజలకు తెలుస్తుంది, అమ్మో చూడు ఎంత క్రమంగా ఉన్నాడు, ఎంత తృప్తిగా ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎంత అభివృద్ధిదాయకంగా ఉన్నారు, ఆ ముఖంలో ఆ కళ ఆనందం చూడు. ఏంటిది? వీరు దేవుల్లో యేసుప్రభు చేతుల్లో ఉన్నారు కనుక ఈ భాగ్యం నేను కూడా అక్కడికి రావాలన్న ఆ ప్రేరణ వాళ్ళకు కలుగుతుంది కనుక నీవే సువార్త లోకానికి. కనుక నువ్వు దేవుడి చేతిలో ఉంటే స్వార్థికునిగా నీవు ఉంటావు. నీ ప్రవర్తన విధానాన్ని బట్టి అనేకులు మార్చబడతారు కనుక అందరూ ఆయన చేతిలోకి వద్దాం. నువ్వు గట్టిగా నన్ను పట్టుకోయా,
నా అనాలోచన వల్ల ప్రవర్తన వల్ల జారిపోతానేమో ప్రభువా, నా అతిశయం వల్ల అలాగొద్దు, నాకు నువ్వు కావాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, అందరూ హృదయం తెరవండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఎవరికి వారుగా దేవుని సన్నిధానంలో పరీక్షలు చేసుకోండి. అందరూ పరీక్షలు చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈలోపు ఈ పాట తీయండి, నువ్వే కావాలయ్యా అనే పాట.